హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు మీకు చికెన్ ఫ్రై చేసి చూపించాలనుకుంటున్నానండి. దానికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడిగి ఉంచుకున్నాను. ఇప్పుడు అందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అదేవిధంగా 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను. 1.5 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలండి. అదేవిధంగా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు అంతా కలుపుకోవాలండి. ఈ విధంగా చికెన్ కలుపుకొని మూత పెట్టి ఉంచి 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. వన్ అవర్ అయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇందులో ఒక పచ్చిమిర్చి 2 ముక్కలుగా చేసి వేసుకుంటున్నానండి. అదేవిధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. నేను ఇందాక చికెన్లో పసుపు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో చిటికెడు వేసుకుంటున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుంటున్నాను. అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా చికెన్ కలుపుకొని మూత పెట్టి ఉంచి 20 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి. ట్వంటీ మినిట్స్ అలానే వదిలేయకండి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, చికెన్ అడుగంటకుండా ఉండడం కోసం. ఇప్పుడు చూద్దామండి, చికెన్ ఫ్రై అవుతూ ఉంది. ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉంచుదామండి. ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఒకసారి మళ్ళీ కలుపుకొని చికెన్ని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. ఫ్రై అయిపోయిందండి చికెన్. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి.